సునీల్ మెదక్ సంబంధించినటువంటి మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధుల విజృంభణ, ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు, నీటి మునిగిన కాలనీలు. నారాయణఖేడ్ పట్టణంలో రహమాన్ కాలనీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీసీ రోడ్డు లేకపోవడంతో వర్షం వచ్చినప్పుడల్లా నరకం చూస్తున్నామంటూ ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రమాదకరంగా మారిన సదాశివపేట మున్సిపల్ పరిధిలోని సిద్ధాపూర్ రోడ్ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వర్షాలు పడితే అతలకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాలు అవడం పైగా ఎక్కువ ప్రభావం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, దానికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. సునీల్ చెప్పండి. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. నేపథ్యంలో చాలా చోట్ల చాలా గ్రామాల్లో మున్సిపాలిటీ పరిధిలో మట్టి రోడ్లు ఉండడంతో చిత్తడిగా మారాయి. మరోవైపు వర్షం తగ్గినప్పటికీ కూడా చాలా కాలనీలో నీరు నిలిచి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నారాయణఖేడ్ పట్టణంలోని రెహమాన్ కాలనీలో నీరు మనం విజువల్స్ లో చూస్తున్నాం, నీరు నిలిచి ఉంది. మరోవైపు పందుల స్వైర విహారం కొనసాగుతోంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన మున్సిపల్ అధికారులతో పాటు స్థానిక పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కొండాపూర్ మండలంలో చాలా రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. సైదాపూర్ లో రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు స్థానికులు. మరోవైపు సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ కానివ్వండి, సదాశివపేట బస్టాండ్ కానివ్వండి, లేదంటే సిద్ధాపూర్ రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారినటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అభివృద్ధి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పి కేసీఆర్ చెప్పడం, స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పవచ్చు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సీసీ రోడ్లు మున్సిపాలిటీలో గ్రామాల్లో లేకపోవడం హాస్యాస్పదం కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. సిద్ధాపూర్ రోడ్డుకు అయితే మంత్రి హరీష్ రావుతో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఎస్హెచ్డిసి చైర్మన్ ఉన్నటువంటి చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సిద్ధాపూర్ రోడ్డుకు అయితే సిద్ధాపూర్ రోడ్ నిర్మాణానికైతే శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా సిద్ధాపూర్ రోడ్డు పనులు మాత్రం పూర్తిగా కాలేదు. మరోవైపు సిద్ధాపూర్ రోడ్డు ప్రమాదకరంగా మారడమే కాకుండా ఆటోల్లో బోల్తా పడి కూడా చాలా మంది గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. ఆ గాయాలైనటువంటి క్షతగాత్రులు కూడా మనతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రభుత్వం చెప్తున్నది ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికార పార్టీ నేతలపై మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు స్థానికులు. ఒకటి సునీల్, ప్రధానంగా చూసుకుంటే సరైనటువంటి రోడ్లు ఉంటే, డ్రైనేజ్ వ్యవస్థ ఉంటే ఎంత వర్షాలు పడినప్పటికీ కూడా కొంతవరకు నీరు నిల్వ ఉండకపోవడంతో వ్యాధుల ప్రభావం అనేది తగ్గే ఉంటుంది. అలాగే మీరు అన్నట్లు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ పూర్తిగా పరిస్థితి భిన్నంగా ఉంది. సిద్ధాపూర్ రోడ్డుకి సంబంధించినటువంటి శంకుస్థాపన చేసిన పనుల్లో జాప్యం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? ప్రధానంగా ఎందుకు నిర్మించలేకపోతున్నారు? నిధుల కొరత ఉందా, లేకపోతే ప్రభుత్వ అధికారుల అలసత్వమా, లేకపోతే ప్రభుత్వం సంబంధించిన నేతలు పట్టించుకోవట్లేదు? ఏంటి అసలు సమాచారం? మున్సిపల్ కమిషనర్ రోడ్డు సిద్ధాపూర్ స్థానికులు ప్రశ్నించినప్పుడు ఆయన రోడ్డు వేరే రోడ్డు వెతుక్కోవాలని చెప్పి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని చెప్పి కూడా స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే మీరు ఏ పార్టీకి చెందిన వారని చెప్పి కూడా మున్సిపల్ కమిషనర్ వారు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీటన్నిటిని చూసుకున్నట్లయితే అధికారులు కేవలం అధికార పార్టీ నాయకులు, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు అడిగితే మాత్రమే సమాధానం ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పి కూడా సంగారెడ్డిలో అనేక ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ పరిస్థితిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి పరిస్థితిలో అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి కూడా స్థానికులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు ఆ ఏరియాలో ఏమైనా అధికారులు అలాంటి చర్యలు ఏమైనా అంటే తీసుకున్నారు? ఎందుకంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నటువంటి నేపథ్యంలో కండ్ల కలకలు వస్తున్నాయి, వైరస్లు, ఫ్లూ వచ్చినటువంటి నేపథ్యాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకున్నారా? ప్రజలకు అవగాహన కల్పించడం, మంచినీరు తాగడం కానీ కనీసం ఉన్నటువంటి వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైనా ఊర్లో పర్యటించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? వైద్య శాఖ అధికారులు అయితే జిల్లాకు చెందినటువంటి డిఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవి అయితే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించడమే కాకుండా ఆమె వైద్య సిబ్బందిని కూడా కాలనీలోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉంచకూడదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నారు. కానీ సీసీ రోడ్లు లేదా కాలనీలో నీళ్లు నిలిచి ఉండడం పట్ల అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నింటినీ కూడా మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే కూడా వీటన్నిటిని పట్టించుకోవాల్సిన పరిస్థితి. కానీ వారందరూ కూడా గాలికి వదిలేసి నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సంగారెడ్డి జిల్లాలో. రైట్ సునీల్, ఒకటి అంటే సాధారణంగా ఫ్లూస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే వర్షాలు పడినప్పుడు కానీ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి మాటలు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న నేతలు చెప్తున్నారు మా పార్టీ అయితేనే మేము చేస్తామని చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఓటర్లు ఎవరైతే వేశారో వాళ్ళకి మాత్రం న్యాయం చేస్తారో, అందరికీ సంబంధించినటువంటి నేతలు కాదా? ఇలాంటి ప్రశ్నలు ఉత్పత్తులు అవుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే రాజకీయ వస్తున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి ఒక రకంగా దెబ్బతీసే అవకాశం ఉందంటారు?
ఇక ఇవన్నీ స్థానిక సమస్యలు కీలకంగా మారనున్నాయి. రాయబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో ఖచ్చితంగా మార్పు ఉంటుందని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి ఓట్లు అడిగేందుకు కోసం మేము తిరగబడతామని చెప్పి కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నారు. సదాశివపేటలో అధికార పార్టీ నేతలకైతే భంగపాటు ఈసారి తప్పదని చెప్పి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. అక్కడ ఓట్ బ్యాంక్ కూడా అధికార పార్టీకి తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.